సార్ ప్రతిరోజు ఒక న్యూ డ్రామా లాగా క్రియేట్ అవుతుంది. అసలు ఒకప్పుడు జరిగిన మహాభారతం ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందా అన్నట్టు అనిపిస్తోంది. ఎపిసోడ్ బై ఎపిసోడ్. ఎపిసోడ్ బై ఎపిసోడ్ కొత్త ఎపిసోడ్ మళ్ళీ ప్రతిరోజు కూడా. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దేశంలో ఈ మీడియా నాయిస్‌లో చాలా హ్మ్. మందికి ఏం జరుగుతుందని తెలియదు. హ్మ్. మోదీ గారు ఎందుకు ఆపారు? వెళ్లి పాకిస్తాన్ మొత్తం ధ్వంసం చేసుకోవచ్చు కదా! పీఓకే పట్టుకోవచ్చు కదా! అని చెప్తూ మాట్లాడుతుంటారు. సో, ఒక పొలిటికల్ మెచ్యూరిటీ లేదనమాట. హ్మ్. యుద్ధం అనేది ఈ జనరేషన్ చూడలేదు. అవును. నా జనరేషన్ చూసారు గానీ, మేము అప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు 71 వార్ జరిగింది. హ్మ్. కానీ మన సౌత్ ఆఫ్ ఇండియాలో అంత ఇంపాక్ట్ ఎప్పుడు ఉండదు. హ్మ్. అప్పుడు హైదరాబాద్ మీద ఓవర్‌ఫ్లై చేస్తున్నారు పాకిస్తాన్ ఎయిర్‌క్రాఫ్ట్ అని చెప్పి రూమర్, లైట్లు బంద్ చేయడం. నైట్ 7:00 లైట్ మొత్తం రైల్వే కాలనీ లైట్ అంతా ఆఫ్ చేసేస్తుండే అప్పుడు. హ్మ్. విండోస్‌కి అంతా టేప్ పెట్టి పేపర్లు అంటిస్తుండే లైట్ బయటకి వెళ్ళకుండా. హ్మ్. కానీ మనం డెడ్ బాడీస్ రావడమో, బాడీ బ్యాగ్స్ నుంచి లేకుంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ క్రాష్ అవ్వడమో, లేకుంటే ఏదైనా ఈవెన్ నార్మల్ సిటిజన్స్ మీద బాంబులు పడి క్రాస్ ఫైరింగ్‌లో అక్కడ చనిపోయింది. అదేం మనకు కనిపియలేదు ఎక్కడ. హ్మ్. కానీ ఈ జనరేషన్‌కి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళకి కొంచెం బ్లడ్ కొంచెం బాయిల్ అవుతుంది. పాకిస్తాన్ ఫినిష్ చేద్దాం, మోదీ గారు వచ్చేసారు కదా! కొట్టేసేయండి వాళ్ళని, ఫినిష్ చేసేసేయండి అని చెప్పి. ఇన్‌ఫాక్ట్ పెహల్గాం జరిగిన తర్వాత నన్ను చాలా మంది ఛానల్స్ పిలిచారు. ఏముంటుంది భారతదేశం రియాక్షన్ అంటే నేను చెప్పాను. మోదీ గారిని తెలిస్తే మీకు హి ఈజ్ ఎ వెరీ క్యాలిక్యులేటెడ్ మ్యాన్. క్యాలిక్యులేటివ్‌గా మాట్లాడతారు ఆయన. ఏదో జంప్ చేసి ఇమ్మీడియేట్‌గా ఒక రియాక్షన్ ఉండదు. ప్లానింగ్ ఉంటుంది. ఆర్మీ కూడా టైం తీసుకుంటారు, ఎయిర్ ఫోర్స్ టైం తీసుకుంటారు, నేవీ టైం తీసుకుంటారు, ఇంటెలిజెన్స్ ఇంకా టైం తీసుకుంటారు. స్పెసిఫిక్‌గా యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని చెప్పి. హ్మ్. పుల్వామాలో జరిగినప్పుడు ఫస్ట్ టైం ఉరి జరిగినప్పుడు 12 రోజుల తర్వాత అటాక్ సర్జికల్ స్ట్రైక్ చేశాం మనం. రైట్. పుల్వామా జరిగినప్పుడు 13 రోజులు చేశాం. 13, 14 రోజులు నైట్‌లో చేశాం. ఈసారి 15వ రోజు చేశామన్నమాట. సో వీ హావ్ టు వెయిట్. మేము ఎట్టిగా వెళ్ళి జంప్ చేసి మనం వెళ్ళి అక్కడ కొడదామని చెప్పి ఇదేదో చిన్నపిల్లల ఆట కాదు ఇది. హ్మ్. సో మోదీ గారు చేసిన దాని ప్రకారం ఆ సిట్యుయేషన్ మీరు చెప్పినట్ల ఫ్లక్చుయేటింగ్ సిట్యుయేషన్ ఉండే. ఫస్ట్ డే వాళ్ళ టెర్రరిస్ట్ దాని మీద దాడి చేశారు. యాక్చువల్లీ 21 లొకేషన్స్ ఉన్నాయి టెర్రరిస్ట్ వాళ్ళది. కానీ ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అన్నీ. అవును. 5, 6 ఉంచుకున్నారు అంతే. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు. హ్మ్. మిగతా వీళ్ళందరూ పాకిస్తాన్ ఐఎస్ఐ క్యాంప్‌లో ఉన్నారు. ఆర్మీ హెడ్ క్వార్టర్. మనం అక్కడ దాడి చేయలేదు మనం. వీఆర్ హ్మ్. వెరీ క్లియర్ వీ వోంట్ అటాక్ దెమ్. వీఆర్ అటాకింగ్ ఓన్లీ టెర్రరిస్ట్ హైడౌట్స్. దానికోసం మసూద్ అజర్ మొత్తం ఫ్యామిలీని వైప్ ఔట్ చేసేసాం. హ్మ్. చాలామంది అడిగారు ఇప్పుడు నా దగ్గర మళ్ళీ మస్జిద్‌లో ఉన్నారు. పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఎట్లా చంపుతారండి ఇండియా అట్లా అంటే నేను అడిగాను. రాత్రి 1 గంటకు ఎవరైనా మస్జిద్‌లో ఉంటారా? హ్మ్. ఒకటే ప్రశ్న అన్నమాట. ఆబ్వియస్లీ ఇట్ వాస్ నాట్ ఎ మస్జిద్. పేరు మస్జిద్ అని పెట్టుకున్నారు కానీ అక్కడ జరుగుతున్నంత ట్రైనింగ్ క్యాంప్ అది. రైట్. సో మనం దాడి చేసాం పాకిస్తాన్ మీద. ఓకే, ఇష్యూ సెటిల్. 7th రోజు టెర్రర్ క్యాంప్ మీద కొట్టాం. అండ్ వీఆర్ వెరీ క్లియర్. వ్యోమికా సింగ్ అండ్ కర్నల్ ఖురేషి చాలా క్లియర్గా చెప్పారు అలాంగ్ విత్ మిస్టర్ మిస్రీ. ఇట్ ఈస్ నాన్ ఎస్కలేటరీ. నాన్ ఎస్కలేటరీ అంటే వీఆర్ డూయింగ్ దిస్, అయిపోయింది, దీని తర్వాత ఇంకేం లేదు మాకు. మళ్ళీ మీరు మా మీద దాడి చేస్తే మళ్ళీ మేము కొడతాం మిమ్మల్ని చెప్పినట్లే జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే పాకిస్తాన్ మన మీద దాడి చేయాలంటే మన దగ్గర టెర్రర్ క్యాంప్స్ లేవు కదా. ట్రూ. హూమ్ డూ ది అటాక్ చేయాలంటే మన భారతదేశంలోనే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దీనికన్నా ముందు కూడా వాళ్ళు చేశారు. 62, 64, 71లో ఇదే అటాక్ చేశారు. మనం ఎప్పుడు సౌత్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మనం ఎప్పుడు నార్త్ ఇండియన్స్ గురించి అప్పుడప్పుడు కొంతమంది చాలా హార్ష్గా మాట్లాడతారు. హ్మ్. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, వాళ్ళెంత యుద్ధం చూశారో, వాళ్ళెంత ముఘల్స్ కానివ్వండి, ఆఫ్ఘాన్స్ కానివ్వండి, ఈ పర్షియన్స్ కానివ్వండి, ఎవరైనా మంగోల్స్ కానివ్వండి వచ్చి దాడి చేసినప్పుడు నార్త్ ఆఫ్ ఇండియాలోనే జరిగేది అదంతా. మన సౌత్ ఆఫ్ ఇండియాలో అంత మనకి ఇంపాక్టే లేకుండే. మనకి ఎప్పుడో ఒకసారి ఔరంగజేబ్ వచ్చారు ఇక్కడ అంతే. అవును. అదర్వైజ్ వీ నెవర్ సీన్ ఎనీబడి డౌన్ సౌత్. టిప్పు సుల్తాన్ మా వైపు కేరళ వైపు టిప్పు సుల్తాన్ అండ్ ఫాలా హైదర్ అలీ. హ్మ్. అది కొడగు కానీ మ్యాంగ్లూరు కానీ ఒక ఇన్వేషన్ అనేది నార్త్ ఆఫ్ నాట్ ఇండియాలో జరిగిందన్నమాట. ట్రూ. అందుకే ఇక్కడున్నంత హిస్టారికల్ ఇవి కూడా అక్కడ ధ్వంసం చేస్తారు నార్త్ కంప్లీట్‌గా. ఇండియాలో. ఇక్కడే మనం చూడగలుగుతాం.